అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకలు మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను విందాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వాక్యం ప్రకారం 23వ తారీఖు బుధవారము, మరి ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకలు మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను విందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ఇక్కడ రాయబడిన మాట, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ ఇవ్వబడిన మాట, యెహోవా నీకు ఆధారమగును. దేవుడు మనకు ఆధారంగా ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఏ సందర్భాల్లో మనకు ఆధారంగా ఉంటున్నాడంటే మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు అంటే అనుకోకుండా నీకు భయం కలిగినప్పుడు దేవుడు నీకు ఆధారంగా ఉండేవాడుగా ఉన్నాడు. అంటే నీ నా జీవితాల్లో సడన్గా మనం ఏదైతే కొన్ని పరిస్థితులను బట్టి భయపడతామో, కొన్ని పరిస్థితులను బట్టి ఎదురవుతాయో, ఆ సమయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. యోబు కూడా అంటాడు, ఏది రాకూడదని నేను భయపడ్డాను అంటాడు. అంటే అకస్మాత్తుగా ఏవైతే మనం రాకూడదు అనుకుంటున్నామో అవి మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటాడు. ఎప్పుడో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా అనుదినము ఆయన మనకు తోడుగా ఉంటూ ప్రతి సందర్భంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా ఆయన మనకు ఆధారంగా ఉంటున్నాడు. ఎప్పుడంటే అకస్మాత్తుగా మనకు భయం కలిగినప్పుడు ఆ భయములో దేవుడు ఉన్నాడని మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనం భయపడే ప్రతి సందర్భంలో దేవుడికి కాదు, దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు, ఒక బలమైన కోట. రెండో విషయాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ చూస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నీ మార్గం నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు. కాబట్టి రెండోదిగా చూసినట్టయితే నీ పాదము తొట్టిల్లదు. కాబట్టి దేవుడు నీ పాదం అన్న తొట్టిల్లకోకుండా కాపాడేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే నీ పాదం ఎప్పుడూ కూడా తొట్టిల్లపోకుండా, ఎప్పుడూ కూడా తొట్టిల్లినటువంటి అనుభవంలోకి రాకుండా, ఎప్పుడు తొలగిపోయినటువంటి అనుభవంలోకి రాకుండా దేవుడు కాపాడేవాడు ఉంటున్నాడు. కానీ ఉదయకాలం పడకల మించి లేకూడదని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మొదటిగా యెహోవా మనకు ఆధారంగా ఉంటున్నాడు. ఏ సందర్భాలు అంటే, ఒకటి అకస్మాత్తుగా మన మీద భయం వచ్చినప్పుడు ఆ భయంలో దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు. రెండు, మన పాదములు కానీ మన కాళ్ళు కానీ మరి ఒక మాటలో చెప్పాలంటే జారి పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అలాంటి సందర్భంలో కూడా మనకు ఆధారంగా ఉంటున్నాడు. మన పాదములు తొట్టిల్లిపోకుండా దేవుడు మనకు ఏం చేస్తున్నాడు, ఆధారంగా ఉండి నిలబెడుతున్నాడు. మూడవదిగా చూసినట్టయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్టయితే 26వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. కాబట్టి ఇక్కడ మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రియులారా. మూడవ మాటను చూసినట్టయితే యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. కాబట్టి దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు. ఏ సందర్భాల్లో అంటే అకస్మాత్తుగా వచ్చే భయంలో దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు, ఆ భయం నుండి తొలగిస్తున్నాడు. రెండు, మన పాదములు తొట్టిల్లిపోతున్నప్పుడు తొట్టిల్లిపోకుండా ఆ పాదముల నుండి ఆ పాదములు సరైన విధంగా నిలబెడుతున్నాడు కాబట్టి మనకు అక్కడ ఆధారంగా ఉంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే మన కాలు చిక్కబడుకోకుండా, అంటే నడిచేటప్పుడు కాలు చిక్కబడి దాని ద్వారా మనకి ఏ బాధ కలగకోకుండా, ఏ నొప్పులు కలగకోకుండా, మనం నడిచే మార్గంలో దేవుడు మనకి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడేవాడు ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి రాకపోకల్లో కూడా దేవుడు మనల్ని కాపాడేవాడు ఉంటున్నాడు. ఎందుకంటే మన కాలు చిక్కబడుకోకుండా దేవుడు ప్రతి సందర్భంలో కూడా మనల్ని కాపాడేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి మూడో కోణం ఏంటంటే, మన కాలు చిక్కబడుకోకుండా ఆయన మనల్ని కాపాడేవాడు ఉంటున్నాడు. అంటే మనం నడిచే మార్గంలో కాలు ఎటు తొట్టిల్లుకోకుండా పడిపోవటం కానీ, కాలు నడిచే మార్గంలో ఏ అపాయముకి జరగకోకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. కవి నువ్వు పండుకొనినప్పుడు అంటే నువ్వు పండుకున్నప్పుడు ఏదైతే భయం నిన్ను వెంటాడుతుందో, పండుకునేటప్పుడు ఏదైతే నిన్ను శత్రుకార్యాలు వెంటాడుతున్నాయో, అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, నువ్వు పండుకునేటప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. కాబట్టి ఏవైతే భయాలు వస్తున్నాయో, ఏ భయాలు అయితే మనల్ని వెంటాడుతూ ఉంటాయో, ఏ భయం అయితే మనల్ని వెంటాడుతూ వస్తుందో, ఆ భయం ఏది కూడా మనకేం చేయకోకుండా దేవుడు కాపాడుతున్నాడు, ఒక ఆధారంగా ఉంటున్నాడు. మనం పండుకున్నప్పుడు కూడా దేవుడు, మనం పడకల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు.
అంటే మనం పడుకున్నామని దేవుడు మనల్ని విడిచిపెడతలా. మనం పడకల్లో ఉండ ఏ భయమో మనకు రాకుండా దేవుడు మనకు ఆధారంగా ఉండేవాడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం 4 విషయాలు చూసాం. మొదటిగా చూసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోవా నీకు ఆధారంగా ఉండు. ఒకటి, అకస్మాత్తుగా వచ్చే భయంలో నుండి దేవుడు మనకు ఆధారంగా ఉండి కాపాడుతున్నాడు. 2, కాలు తొట్టిల్లుకోకుండా నుండి తొట్టిల్లిపోయే కాలు తొట్టిల్లుతున్న సందర్భం దేవుడు కాపాడుతున్నాడు. 3, కాలు చిక్కబడుకోకుండా దేవుడు మన నడకలో కాపాడుతున్నాడు. 4వదిగా చూస్తున్నట్టయితే ప్రియులారా, మనం పండుకున్నప్పుడు ఏ భయము మనకేం చేయకోకుండా మనం పండుకున్నప్పుడు కూడా యెహోవా మనకు ఆధారంగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. 5వ మాటను చూసినట్టయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఇక్కడ మనం చూస్తున్నాం, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నాశనం అయిపోతున్నప్పుడు, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నాశనం అవుతున్నప్పుడు దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు. ఎందుకంటే మనం నాశనం కాకుండా, ఏ నష్టాన్ని మనం తెచ్చుకోకుండా దేవుడు మనకు ఆధారంగా ఉండి అన్ని విధాలు కూడా మనకు తోడుగా ఉండేవాడు ఉంటాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగి ఉండ మనం ఏ రోజు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడని, దేవుడు నన్ను కాదన్నాడని, దేవుడు నన్ను మర్చిపోయాడని, దేవుడు నాకు దూరంగా ఉండడని మనం ఏ రోజు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనకు ఆధారంగానే ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో, ప్రతి క్షణంలో మనమైనా దేవుని మర్చిపోతామేమో, కానీ దేవుడు ఏ సందర్భంలో కూడా మనల్ని మర్చిపోకుండా మనకు ఆధారంగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి అకస్మాత్తుగా వచ్చే భయంలో దేవుడు ఆధారంగా ఉంటున్నాడు. ఇంకా పాదములు నడిచేటప్పుడు తొట్టిల్లిపోకుండా దేవుడు ఆధారంగా ఉంటున్నాడు. కాళ్ళు చిక్కబడుకోకుండా దేవుడు ఆధారంగా ఉంటున్నాడు. పండుకున్నప్పుడు ఆధారంగా ఉంటున్నాడు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు మనం నాశనం కాకుండా దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుని కలుగున్న మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమ కొరకై ఏ రోజు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడన్న మాట మనలో రాకుండా ప్రతి సందర్భంలో దేవుడు మనకు ఆధారంగా ఉండడానికి గుర్తెరిగిన వారమై మనం ముందుకు వెళ్ళినట్టు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేగడుందని ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మా జీవితాల్లో ఎన్నో మేలు క్షేమాలు మీరు ఇస్తున్నారు ప్రభు, చేస్తున్నారు, మాకు ఆధారంగా ఉంటున్నారు. కానీ మేము అనేక పర్యాలు మీరు మమ్మల్ని మర్చిపోయారని అనుకుంటూ వస్తున్నాం. క్షమించండి. మీరు మాకు ఎన్నడూ ఆధారంగా ఉంటున్నారు కాబట్టి ఆధారం కలిగిన వారమే ఎప్పటికి ద్వారా మీరు మాకు ఎప్పటి ద్వారా ప్రభు ఎప్పటికీ మీరు మాకు ఆధారంగా ఉండే క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సహాయం చేయమని, ఏదైనా వరకు కాపుదల మీ నడిపింపును కోరుకుంటూ ప్రతి ఒక్క తీర్చి ముందున్న సమయంలో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.